నిజాలు చెప్పే భారత్ ఎంబీ టీవీకి స్వాగతం. నేను జేకే. మిత్రులారా, మన రాజ్యాంగానికి భారతదేశం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక విధానం ఉంది. మనకు ఒక పద్ధతి ఉంది. ఏంటంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యూరిటీ, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ కంట్రీ కింద మనకి పేరుంది. అంటే సార్వభౌమత్వం అంటే సెక్యులరిజం. ఎవరైనా సరే, ఏ మతమైనా సరే ప్రార్థన చేసుకోవచ్చు. సోషలిజం ఇంకొకరి మీద సార్వభౌమత్వం అనమాట. సోషలిజం అంటే ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా మనం చేసుకోవచ్చు. సెక్యులరిజం అంటే ఒక మతానికి కట్టుబడాల్సిన పని లేదు. ఏ మతం అన్నా సరే, ఎవరైనా ప్రజలు ఏ మతం అన్నా సరే పూజించుకోవచ్చు. ఏ మతానికైనా దండం పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్రైస్తవులు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, ఎవరికైనా ఏ మతానికన్నా చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య రాజ్యాంగం, ప్రజల చేత ప్రజల నుండి పాలించబడిన రాజ్యాంగాన్ని మంది. మిగతా దేశాలకు అలా కాదు. మన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటాయి మిగతా దేశాలు. అలాంటిది ఇప్పుడు కొన్ని అవకాశవాద పార్టీలు చేరి వాటిని అన్నిటిని తొలగించాలని, సార్వభౌమత్వాన్ని, సెక్యులరిజాన్ని ఇవన్నీ కూడా తొలగించేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు ఉదాహరణ పాకిస్తాన్ ఉంది, ముస్లిం కంట్రీ అని అలా పెట్టారు. అలా ఇండియాను కూడా ఒక హిందూ కంట్రీ కిందో, ముస్లిం కంట్రీ కిందో, క్రైస్తవ కంట్రీ కిందో కన్వర్ట్ మార్చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మన మానవ హక్కులని వాళ్ళు ఉల్లంఘించడమే. దీనిపైన మనం వ్యతిరేకత చెందించకపోతే, మనం దీని గురించి నిర్ధారణ చేసుకొని దీని గురించి చర్చించుకోకపోతే మన సార్వభౌమత్వాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని మనం కోల్పోయిన హక్కులు కలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి వెంటనే మీరు 10 మందికి ఇది షేర్ చేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలకి నమస్కారం.